ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు ఇక క్లోజ్ అయినట్లేనా? 10 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం, సుప్రీంకోర్టులోనూ డోర్ క్లోజ్ కావడంతో గులాబీ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండనుంది? అనర్హత ఫైట్లో టెక్నికల్గా ఓడిన నైతికత అంశాన్ని తెరపైకి తేనున్నారా? ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వారిని ఎలా ఎదుర్కోనున్నారు? ఇదిలా ఉంటే అనర్హత నుంచి సేఫ్గా బయటపడ్డ ఎమ్మెల్యేల తదుపరి యాక్షన్ ప్లాన్ ఏంటి? ఎప్పటిలాగా కాంగ్రెస్ కండువాలు లేకుండానే తిరుగుతారా, లేక మనల్ని ఎవర్రా ఆపేది అంటూ కాంగ్రెస్తో బహిరంగంగానే చట్టాపట్టాలేసుకుంటారా? వాచ్ ది స్టోరీ. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో కారు గుర్తుపైన 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లు పార్టీ ఫిరాయించినట్లు బీఆర్ఎస్ స్పీకర్కు ఫిర్యాదు చేసి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ స్పీకర్కు సూచనలు చేశారు. విచారణ చేసి ఫిరాయింపు ఆరోపణదారులపై 6 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం డెడ్ లైన్ పెట్టడంతో విచారణ చేపట్టిన స్పీకర్ ముందుగా 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్లు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తీర్పు ప్రకటించారు. అయితే ఆ 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించిన మిగిలిన 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్పై వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీతో పాటుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. స్పీకర్ నిర్ణయానికి ముందే కడియం శ్రీహరి రాజీనామా చేస్తారని, టెక్నికల్ ఆధారాలతో దానం నాగేందర్పై స్పీకర్ వేటు వేస్తారని అందరూ భావించారు. కడియం శ్రీహరిని కాపాడే ప్రయత్నం చేస్తారని, దానం నాగేందర్తో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళతారని బీఆర్ఎస్ భావించింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఫిరాయింపు కేసు విచారణ చేసి తీర్పు రిజర్వులో పెట్టిన స్పీకర్ తాజాగా తీర్పు ప్రకటించారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ కూడా పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తీర్పివ్వడంతో అనర్హత వేటు నుంచి తప్పించుకున్నట్లయింది. అయితే స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ కు అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసును సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసింది. స్పీకర్ తీర్పును సమర్థించేలా బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్లను రద్దు చేసింది. అందువల్ల ఇక ఈ కేసు క్లోజ్ అయినట్లే అవుతోంది. తీర్పు కాపీలను రేపట్లోగా పిటిషనర్లకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఈ తీర్పుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు హైకోర్టుకు వెళ్లవచ్చు. స్పీకర్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాల్ని హైకోర్టులో విచారణకు కోరవచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పీకర్ సరైన సమయంలో విచారించి నిర్ణయం తీసుకోవాలి అనే అంశానికి సంబంధించినది. స్పీకర్ గడువు ప్రకారం తన నిర్ణయాన్ని ప్రకటించారు కాబట్టి ఆయన విచారణ టైం ప్రకారం ముగించినట్లయింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు క్లోజ్ చేసింది. అయితే స్పీకర్ నిర్ణయం సరైంది కాదు అని బీఆర్ఎస్ భావిస్తే హైకోర్టుకు వెళ్లవచ్చు. మొత్తానికి ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు టెక్నికల్ ఎవిడెన్స్ తో బీఆర్ఎస్ పార్టీ నిరూపించలేకపోయింది. అయితే తాము అన్ని ఆధారాలు ఇచ్చామని బహిరంగంగానే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే స్పీకర్ ఆధారాలు లేవు అనడం సబబు కాదు అనేది బీఆర్ఎస్ వాదన. నిజానికి పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో ఒక్క గూడెం మహిపాల్ రెడ్డి మినహా అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో, ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడ్డారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఎప్పుడూ విప్ జారీ చేయడం కానీ, పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు గానీ ఎక్కడా ప్రకటించలేదు. దానికి తోడు తాము 39 సీట్లు గెలిచాం, మాకు అసెంబ్లీలో మాట్లాడే టైం ఇవ్వాలంటూ సభలో సమయం అడుగుతున్నారు. ఓవరాల్ గా ఎమ్మెల్యేల అనర్హత విషయంలో టెక్నికల్ గా బీఆర్ఎస్ విఫలమైంది. కాబట్టి స్పీకర్ నిర్ణయంపై మళ్లీ న్యాయ పోరాటం చేస్తుందా, లేక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటుందా అనేది బీఆర్ఎస్ ముందున్న సవాల్. తాము టెక్నికల్ గా ఓడినా నైతికంగా విజయం మాదే అని, ప్రజా తీర్పును అపహాస్యం చేశారంటూ ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ఎదురుదాడికి దిగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతారంటూ క్షేత్రస్థాయిలోనే నిలదీస్తారా అన్నది భవిష్యత్తులో చూడాలి. అయితే ఇలాంటి తీర్పు ప్రకటించినందుకు స్పీకర్కు నిజాం కాలేజ్లో సన్మానం చేస్తామని కేటీఆర్ సెటైర్లు వేశారు. భారతదేశ చరిత్రలో ఇటువంటి తీర్పులను ఎప్పుడూ ప్రకటించలేదని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎలా చెప్తే స్పీకర్ అలా నడుచుకుంటున్నారని ఆయన అన్నారు. ఫిరాయింపు చట్టం చేసింది కాంగ్రెస్, దాన్ని ఉల్లంఘించేది కాంగ్రెస్, అసలు పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కాంగ్రెస్ అంటూ కేటీఆర్ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్పీకర్ నిర్ణయంతో లైన్ క్లియర్ అయినట్లయింది. నిన్నటి వరకు వారంతా కాంగ్రెస్తోనే చట్టాపట్టాలు వేసుకుని తిరిగినా కండువాలు మాత్రం వేసుకోలేదు. ఇప్పుడు అనర్హత ముప్పు తప్పడంతో ఇకపై బహిరంగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లా వ్యవహరిస్తారా, దాగుడు మూతలకు స్వస్తి చెప్పి హస్తం పార్టీ కండువాను మెడలో వేసుకొని తిరుగుతారా అన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. ఎందుకంటే మరో 2.5 ఏళ్లలో ఎన్నికలు రానున్నాయి. దీంతో అటూ ఇటూ కాకుండా ఏదో పార్టీతో ఉన్నాం అనే క్లారిటీ ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది.